హాయ్ అండి, నమస్తే. మొదటి టిప్, గడపను ప్రతిరోజు శుభ్రం చేసేటప్పుడు ఇలా డస్టర్తో క్లీన్ చేసామనుకోండి, గడప అనేది త్వరగా పాడవకుండా మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. తర్వాత ఆ డస్టర్ని క్లీన్ చేసామనుకోండి, త్వరగా ఆరిపోతుంది. ఇలా కొత్తగా కొన్న స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మనము నైఫ్ని కానీ సీజర్ని ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఈ స్క్రబ్బర్ పైన బాగా అప్లై చేసామనుకోండి, మళ్ళీ అవి షార్ప్నెస్లోకి అనేవి వచ్చేసాయి. కిచెన్లో సింక్ కాడ ఇలా టైల్స్ అనేవి జిడ్డుగా తయారైనప్పుడు ఇలాంటి వైపర్ని తీసుకొని దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని వేయండి. ఈ వైపర్తో ఇలా కిచెన్లో ఉండే టైల్స్ పైన బాగా రుద్దేశామనుకోండి, ఎలాంటి జిడ్డు అయినా ఈజీగా తొలగిపోతుంది. అంతే కదండి, ఇలాంటి వైపర్తో మనము స్టవ్ వెనుక పడ్డ ఆయిల్ మరకలు కానీ కర్రీ మరకలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా ఒక పొడి క్లాత్తో ఈ టైల్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడతాయి. కిచెన్లో గ్యాస్ స్టవ్ కాడ నేను ఆయిల్ డబ్బాను ఇలా ఒక మందంగా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేశానండి. చూసారు కదండి, చాలా రోజుల నుంచి ఇలా పెట్టేశాను. అది ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యింది. ఇలా నేను కొత్తగా ఏవైనా బాక్సులు వచ్చినప్పుడు ఇలాంటి మందంగా ఉండే స్వీట్ బాక్సులు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి, దాన్ని ఇలా తీసుకొని దీనిలో ఆయిల్ బాటిల్ని కానీ కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్ సీజర్ని ఇలా ఒక ప్లేట్ కింద వేసి పెట్టేసామనుకోండి, జిడ్డు అనేది త్వరగా అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు కిచెన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది, మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది రావాలన్నా ఇలా కొత్త దానిలా కనిపించాలి అంటే వాషింగ్ మిషన్లో ఇలాంటి డెస్కాల్ పౌడర్ అనేది దొరుకుతుందండి. వాషింగ్ మిషన్ని క్లీన్ చేసే పౌడరు మనకి ఆన్లైన్లో కానీ ఈ కంపెనీ వాళ్ళను ఫోన్ చేసి అడిగినా కూడా వాళ్ళు మనకి తెప్పించి ఇస్తారు. ఇలా ఒక 3-4 మంత్స్కి ఒకసారి ఈ పౌడర్ని మాత్రమే వేసి వాషింగ్ మిషన్ని ఆన్ చేసామనుకోండి, ఈ వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు సర్వీస్ అనేది వస్తుంది. ఇలాంటి స్లైడింగ్ డోర్ ఉన్నప్పుడు గ్యాప్లో డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ని ముందుగా ఈ స్లైడింగ్ డోర్లో ఇలా పెట్టిన తర్వాత వాటిని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టేశానండి. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా స్క్రబ్బర్తో కూడా మనము డస్ట్ని ఈజీగా తీసేయవచ్చు. వాషింగ్ మిషన్లో ఇలాంటి చిన్న చిన్న సాక్సులు వేసినప్పుడు అవి ఎక్కడనో పడిపోవటం లాంటివి జరుగుతాయండి. ఇలాంటి నెట్టెడ్ జాలి ఉంటుంది కదా, ఆ జాలీలో ఈ సాక్సులన్నిటినీ కూడా ఇలా ఒకే దగ్గర వేసి ముడివేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనకి తీసుకోవడం కానీ మళ్ళీ ఆరబెట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సరుకులు ఉన్నప్పుడే ఇలాంటి స్టీల్ డబ్బాల పైన జిడ్డు అనేది ఎక్కువగా తయారైనప్పుడు ముందుగా వీటిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ స్టీల్ డబ్బాలు అనేవి కొత్త వాటిలా కనిపిస్తాయి. ఆనియన్ని తీసుకొని ముందుగా దానిపై ఉండే పొట్టునంతా కూడా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇలా గ్రేటర్తో మనము సన్నగా తురుముకున్నామనుకోండి, బిర్యానీలోకి కానీ లేదా ఎగ్ ఫ్రైకి కానీ ఇలా ఆనియన్ని చాలా సన్నగా తురుముకోవడం వలన వేగడం కూడా చాలా ఈజీగా వేగిపోతుంది. గ్యాస్ కూడా మనకి చాలా వరకు ఆదా అవుతుంది. అల్లాన్ని ముందుగా ఇలా వాటర్లో ఒక 2-3 టైమ్స్ పాటు బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన దానిపై ఉండే మట్టి అనేది త్వరగా పోతుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్లో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత దానిపై ఉండే పొట్టును తీయాలి అంటే టీ వడపోసే జాలి అనేది ఇలా గట్టిగా ఉన్నప్పుడు అల్లంపై ఉండే పొట్టును చాలా త్వరగా తీసేయొచ్చు. అల్లాన్ని ఎక్కువగా తీసామనుకోండి, మన చేతులు కూడా ఘాటుకు మండుతాయి కదా. ఇలా తీసామనుకోండి, మన చేతులు కూడా ఘాటుకు నొప్పి పెట్టకుండా ఎన్నైనా కూడా చాలా ఈజీగా తీసేయొచ్చు. మరొక టిప్, ఫ్రిడ్జ్ డోర్ని మనము అప్పుడప్పుడైనా క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా పైన సరిగా క్లీన్ చేసుకోలేకపోతామండి. డస్ట్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది. ఇలాంటి వాటిని ముందుగా మనము పొడి క్లాత్తో కాకుండా క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలాంటి క్లాత్ బ్యాగును తీసుకొని డస్ట్నంతా కూడా ఇలా తీసేయచ్చు. పొడి క్లాత్తో తీసేసామనుకోండి, మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా మనము పడేసే వాటితో కూడా ఈ ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకోండి. కొద్దిగా వెనిగర్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, కొత్త వాటిలా కనిపిస్తుంది. ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని
వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా నైఫ్తో పక్క పక్కన ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత క్యాప్ మధ్య భాగంలో ఉండే దాన్ని కూడా ఇలా తీసేయండి. ఇప్పుడు ఈ క్యాప్ని మనము ఇంకొక క్యాప్ మధ్యలో గ్లూ గమ్మును పెట్టి అతికించుకోవాలి. కిచెన్లో ఉండే టైల్స్ కాడ మనము ఇలా కొద్దిగా గ్లూ గమ్మును పెట్టి ఈ క్యాప్ను కూడా అతికించుకోండి. ఇప్పుడు దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్ని కానీ లేదా సీజర్ని కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మనము ఇలా ఎన్ని కావాలంటే అన్నీ కూడా పెట్టేసుకోవచ్చండి. అప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. మనము కిచెన్లో వెతకాల్సిన పని కూడా ఉండదు. వాష్రూమ్లో ఇలాంటి ఫ్లష్ ట్యాప్ ఉంటుంది కదండి, దాని హోల్స్ అనేవి ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా నిమ్మ బద్దతో బాగా రుద్దేసేయండి. అప్పుడు దాంట్లో ఉండే హోల్స్ అనేవి క్లియర్ అయిపోయి ఫ్లష్ కూడా చాలా నీట్గా ప్రెషర్తో ఎక్కువగా వస్తుంది. ఆయిల్ క్యాన్ అనేది ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుందండి. నేనైతే ఇలా చేతికి ఒక సాక్స్ని వేసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. డబుల్గా మనము క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. కొద్దిగా ఇలా వాటర్ని వేసి దీంట్లో ఇలా ఆయిల్ ఉండంగానే క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా ఒక పొడి క్లాత్తో కానీ లేదా సాక్స్ను రివర్స్లో చేసేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, జిడ్డు మరకలు అనేవి తొలగిపోతాయి. ఇంట్లో ఇలా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి పండు బారి త్వరగా పాడైపోతాయి కదండి. ఇలా నిమ్మకాయలను హాఫ్గా కట్ చేసిన తర్వాత ఒక గాజు సీసాను మాత్రం తీసుకొని దాంట్లో తడి లేకుండా చూసుకోవాలి. ఇలా ఏదైనా ఒక జాలిని పెట్టేసుకొని ఇలా నిమ్మరసాన్ని అంతా కూడా ఈ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. ఇలాంటి మామూలు రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, పిల్లలకి మనము ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి సాక్స్లను వేసాం కదండి. పిల్లలు పరిగెత్తినా కానీ దూకినా కానీ నడిచినప్పుడు ఈ సాక్స్లు అనేవి ఇలా లూజ్ అయిపోయి మళ్ళీ జారుతూ కిందికి వస్తాయి. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వేసుకునే సాక్స్లు అనేవి ఇలా నీట్గా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కంఫర్ట్గా ఉండాలంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ని కొద్దిగా సాగదీసి వేసామనుకోండి, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది టైట్గా ఉండకుండా లూజ్గా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ అనేది పైన కడపడకుండా ఉండటానికి సాక్స్ను కొద్దిగా మలుచుకోవాలి. ఇలా ప్రతిసారి మనము సాక్స్ లూజ్ అవ్వగానే కొత్తవి తెచ్చుకునే బదులు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ఇలాంటి రబ్బర్ బ్యాండ్ కాకుండా మామూలుగా సన్నగా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.